హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఐఎమ్ రమణ గౌడ్ గొడ్సెల. ఈ వీడియోలో మనం ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా గైర్సైన్ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ అంశం పైన మనం మాట్లాడుకుందాం. ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా గైర్సైన్కు ఆ రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆమోదం తెలపడంతో ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఉత్పల్ కుమార్ సింగ్ 2020 జూన్ 8న నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దీనితో ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా గైర్సైన్ ఆల్రెడీ అమలులోకి వచ్చినట్టే. మరి దీనికి ముందు ఒక రకంగా తీవ్ర కసరత్తు జరిగిందనే చెప్పచ్చు. ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా గైర్సైన్ అనేది అడావుడిగా ప్రకటించింది ఏమీ కాదు. ఇది 2017లోనే తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము గైర్సైన్ను వేసవి రాజధానిగా ప్రకటిస్తామని అప్పుడు బీజేపీ వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానంలో భాగంగానే ఈ గైర్సైన్ను వేసవి రాజధానిగా ప్రకటిస్తున్నట్లు మార్చి 4న ఆ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ప్రకటించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారమే ప్రస్తుతం ఆ రాష్ట్ర వేసవి రాజధానిగా ఈ గైర్సైన్ అమలులోకి వచ్చిందనే చెప్పచ్చు. ఒక్కసారి మరి ఈ గైర్సైన్ గ్రామానికి ఉన్న ప్రత్యేకత ఏందో మనం ఒకసారి పరిశీలిద్దాం. వాస్తవానికి ఇప్పుడు ఉత్తరాఖండ్ రాజధానిగా మనకు డెహ్రాడూన్ అనేది కొనసాగుతుంది. కానీ డెహ్రాడూన్ రాజధాని అనేది నగరానికి నడిబొడ్డున ఉండాలి. డెహ్రాడూన్ అనేది ఓ మూలకు ఉండడం వల్ల పరిపాలన పరంగా కొంత ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న చమోలి జిల్లాలోని ఈ గైర్సైన్ అనే గ్రామాన్ని నూతన రాజధానిగా ప్రకటించడం జరిగింది. ఇది రాష్ట్ర నడిబొడ్డున ఉన్న దూదాతోలి ప్రాంతంలో ఉన్న ఒక చిన్న గ్రామమే గైర్సైన్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ గ్రామ జనాభా కేవలం 7,000 జనాభా మాత్రమే ఉంది. ఇది ఆ రాష్ట్రంలో గైర్సైన్ అనే ఏదైతే మనం గ్రామం అంటున్నామో ఆ రాష్ట్రంలో ఇది చాలా ప్రాచీనమైన గ్రామంగా కూడా చెప్పవచ్చు. గతంలో దీన్ని కేదార క్షేత్రంగా కూడా దీన్ని పిలిచేవారు. ఇప్పుడైతే మనం తాజాగా దాన్ని మనం గైర్సైన్గా ప్రకటించడం జరుగుతుంది. నిజానికి మనము డెహ్రాడూన్ గైర్సైన్కు మధ్య 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనితో పరిపాలనా రాజధానిగా డెహ్రాడూన్ ఉంది. అదేవిధంగా మనకు వేసవి రాజధానిగా ఇప్పుడు గైర్సైన్ ఆల్రెడీ కొనసాగుతుందనే చెప్పచ్చు. ఈ నేపథ్యంలో మనం ఒకసారి ఉత్తరాఖండ్ యొక్క పూర్వపరాలను కూడా పరిశీలిద్దాం. ఉత్తరాఖండ్ ఇది మనకు తెలుసు, మనకు 2000 నవంబర్ 1, నవంబర్ 9, నవంబర్ 15 దేశంలో 3 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అది ఛత్తీస్గఢ్, 2 ఉత్తరాఖండ్, 3 జార్ఖండ్. అందులో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ 3 నూతన రాష్ట్రాలకు ఆమోదం తెలిపి వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం కూడా ఏర్పడ్డది. 2000 సంవత్సరం నవంబర్ 9న ఈ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ నుండి విడిపోయి నూతన రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. ఇది అప్పుడు 27వ రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్. నిజానికి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అతిపెద్ద పట్టణం డెహ్రాడూనే. ఇది ప్రస్తుతం పరిపాలనా రాజధానిగా కొనసాగడం జరుగుతుంది. ఉత్తరాఖండ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా మనం నిత్యానంద స్వామిని చెప్పవచ్చు. ఇప్పుడు మనము పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు కేవలం గైర్సైన్ అనే విషయం మీదనే దృష్టి పెట్టకుండా ఆ అంశం ఆధారంగా ఎన్ని కొత్త విషయాలు నేర్చుకుంటున్నామో ఆ అంశం పైన కూడా ఖచ్చితంగా అభ్యర్థులు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ గైర్సైన్ అనేది మనకు ప్రధానంగా వార్తల్లో నిలవడం వల్ల ఉత్తరాఖండ్కి సంబంధించిన చాలా అంశాలు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ అంశాన్ని కూడా దృష్టి పెట్టుకోవాలి. ఉత్తరాఖండ్ దేశంలో 27వ రాష్ట్రంగా 2000 నవంబర్ 9న ఏర్పడడం జరిగింది. దీని రాజధాని డెహ్రాడూన్. అంటే ఇప్పుడైతే ఇది పరిపాలనా రాజధాని. నిజానికి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇదే అతిపెద్ద పట్టణం. ఇక ఉత్తరాఖండ్ మొదటి ముఖ్యమంత్రి నిత్యానంద స్వామి. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరో మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ప్రస్తుత ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్. ఉత్తరాఖండ్ మొట్టమొదటి గవర్నర్ సుర్జిత్ సింగ్ బర్నాలా. ప్రస్తుత గవర్నర్ ఎవరో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ప్రస్తుత గవర్నర్ బేబీ రాణి మౌర్య. ఆ విషయం కూడా మనం గుర్తుంచుకునేలా. ఉత్తరాఖండ్ హైకోర్టు నైనిటాల్. జనరల్గా హైకోర్టులు ఎక్కడ ఉంటాయి? సాధారణంగా జనరల్గా రాజధాని నగరంలో ఉంటాయి. కానీ కొన్ని రాష్ట్రాలలో పరిపాలన సౌలభ్య రీత్యా వేరే ప్రదేశంలో కూడా ఉండొచ్చు. అట్లనే నైనిటాల్లో ఈ ఉత్తరాఖండ్ హైకోర్టు నైనిటాల్లో కలదు. అది మీరు గమనించాలా. ఉత్తరాఖండ్కు ప్రధాన ఆదాయం టూరిజం.
వాళ్ళ ప్రధాన ఆదాయం టూరిజం. ఎందుకంటే ముఖ్యంగా ఇందులో ముస్సోరి, అల్మోరా, రాణిఖేట్ అనేవి వేసవి విడిది కేంద్రాలు. ఇది కూడా ఒక ఎగ్జామ్ పాయింట్లు ఇంపార్టెంటే. ముస్సోరి, అల్మోరా వేసవి విడిది కేంద్రాలు ఈ కింది ఏ రాష్ట్రంలో కలవు అనేది భవిష్యత్తులో అడిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆ అంశాన్ని కూడా మనం దృష్టి పెట్టుకోవాలి. ముస్సోరి, అల్మోరా, రాణిఖేట్ ఇవి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వేసవి విడిది కేంద్రాలు. ఎందుకంటే అవి హిమాలయ పర్వత ప్రాంతాల దాంట్లో ఉంటాయి కాబట్టి అందుకే మనకు ప్రధానంగా టూరిజం అని చెప్తున్నాం. ముస్సోరి, అల్మోరా, రాణిఖేట్. అదేవిధంగా ఉత్తరాఖండ్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కూడా ఉత్తరాఖండ్ పెట్టింది పేరనే చెప్పచ్చు. అక్కడ ముఖ్యంగా హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్ అంటే వాటి పుణ్యక్షేత్రాలు కూడా ఉత్తరాఖండ్లో కలవు. ఇది ఉత్తరాఖండ్కి సంబంధించిన తాజా అంశాలమ్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ రమణ గౌడ్ గొడిసెల.